హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి నారా లోకేష్ గారు అమిత్ షా గారితో భేటీ అవునట్టు తెలుస్తోంది. సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం, అప్డేట్స్. సో ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు. ఏంటి సార్ నెక్స్ట్? అంటే ఏపీకి ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కేంద్ర హోంమంత్రితో రాష్ట్ర హోంమంత్రి భేటీ, అది కూడా మరో మంత్రి నారా లోకేష్ సమక్షంలో మరి అనిత మేడం వెళ్ళి అమిత్ షాని కలవడం. ఎస్ సార్. అంటే హోంశాఖ అనగానే శాంతి భద్రతలు, లేకపోతే అవినీతి కుంభకోణాల కేసులు, ఈ ఈడీ సిబిఐ దర్యాప్తులు, లేదు సిట్ దర్యాప్తులు. ఇక్కడ జరుగుతోంది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఒక దర్యాప్తుల పర్వంగా మారింది. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో జరిగిన అవినీతి కుంభకోణాలు, ఒక తిరుపతి నేపథ్యంలోనే ఆ కల్తీ నెయ్యి, అసలు దానిపైన ఏంటి, సుప్రీంకోర్టే సిట్ వేసింది. ఎస్ సార్. సుబ్బారెడ్డే ఎంచుకున్నాడు ఆ సిట్. ఇప్పుడు సుబ్బారెడ్డి అందులో నిందితుడిగా నిగ్గు తేలుతున్నాడా? కల్తీ నెయ్యి కేసు వైవి సుబ్బారెడ్డికి చుట్టుకుందా? అతను పిఏ మరేంటి చిన్నప్పన్న, అతను ఒక పెద్ద ముదురు అన్నారు. అతనికి విశాఖపట్నంలో 13 ప్లాట్లు కొన్నాడని, ఆయన ఏంటి ఒక ఢిల్లీలో మరి ఏపీ భవన్లో ఉద్యోగిగా ఉన్నాడు. 4,60,00,000 అతని బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయని. ఎస్ సార్. ఇప్పుడు చిన్నప్పన్న నాకు పిఏ కాదని ఈయన తప్పించుకోవాలని చూసినా, హ్మ్, ఈయన ఎందుకని ఇవ్వటం లేదు ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు? ఎస్ సార్. వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలత మేడం, వాళ్ళ యొక్క యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వమంటే కోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే నమ్మకం లేదని సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు? అక్కడే అర్థమైపోతుంది కదా. ఈ ఎస్ సార్. పరకామణి కేసులో భూమన కరుణాకర్ రెడ్డి, అదేంటి అది మరీ అన్యాయంగా అక్కడ ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మరి ఆ, రైలుగా అక్కడ పడి చనిపోవడం, అతను తోశారని చంపారని, అతని తలపై గాయం ఉందని, అది ఆత్మహత్య అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఎస్ సార్. అది హత్యో ఆత్మహత్యో తేలక ముందే భూమన కరుణాకర్ రెడ్డికి అది ఆత్మహత్య అని ఎలా తెలిసింది? అవును. అంటే అటు కల్తీ నెయ్యి కేసు, ఇక్కడేంటి ఈ పరకామణి కేసు, అసలు ఇప్పుడు ఈ మద్యం కేసు, ఏపీ లిక్కర్ స్కామ్, ఎస్ సార్. ఇప్పుడు దగ్గర దగ్గర హాఫ్ సెంచరీ దాటిపోయింది. అవును. ఏంటి నిందితుల సంఖ్య 51 ఏమో. ఇప్పుడు అనిల్ చోక్రాని అరెస్ట్ చేశారు, అతను కస్టడీలో ఉన్నాడు. పోలీస్ కస్టడీలో అన్ని వాస్తవాలు బయట పెట్టాడన్నారు. 78 కోట్లు తన డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ మరి చేశారని. ఆ 3 డిస్టిలరీలు, ఏదది లీలా డిస్టిలరీ, అదాన్ డిస్టిలరీ, లేకపోతే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ, ఈ 3 డిస్టిలరీల ఖాతాల నుంచి నాకు 78 కోట్లు వచ్చాయి. నాకు సంబంధించి ఆ కృతిక, లేకపోతే ఆ విశాల్ ఎంటర్ప్రైజెస్, వీటి ద్వారా డొల్ల కంపెనీలతో అతను ఏం చేశాడు, దాన్ని నగదు రూపంలోకి, లేకపోతే గోల్డ్ నగల రూపంలో మార్చి ఇచ్చానని మరి అనిల్ చోక్రా చెప్పాడు అంటున్నారు. ఎస్ సార్. అనిల్ చోక్రా ఎవరు? అతను దగ్గర దగ్గర 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు గతంలో. అతను ఒక 4-5 బ్యాంకులను ఆర్పేశాడు, దివాళా దించాడు. ఇప్పుడు ముంబైలో అతను ఒక పెద్ద మనీ లాండర్. ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, ఆ, ఆ, ఎస్. కొటక్ మహేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 బ్యాంకుల్ని వాళ్ళు అతను మోసం చేసినటువంటి కేసులో 5 ఏళ్ళు శిక్ష అనుభవించి వచ్చినాడు అనిల్ చోక్రాకి. ఏపీ ప్రభుత్వ పెద్దలకి ఏంటి సంబంధం అప్పుడు? ఎస్ సార్. కరెక్ట్ గా జగన్ సీఎం గా ఉన్నప్పుడే అతను జైల్లో నుంచి బయటకు వచ్చాడు. అతను సంప్రదించింది ఎవరు? విజయసాయిరెడ్డి అతన్ని సంప్రదించాడా, లేకపోతే కసిరెడ్డి రాజు సంప్రదించాడా, మిథున్ రెడ్డా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా? ఇప్పుడు వీళ్ళ యొక్క విదేశీ లావాదేవీలు, ఇప్పుడు ఫెమా ఎస్. ఏంటి, ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్, ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈడీ అవ్వాలి. ఇప్పుడు సిట్ ఇక్కడ దర్యాప్తు చేస్తోంది. ఈ ఎస్ సార్. సిట్ రాజశేఖర్ బాబు తెచ్చిన దర్యాప్తు వివరాలు తెలియజేసేందుకు అనితా మేడం వచ్చారా, అమిత్ షా వచ్చారా? ఇప్పుడు మనకు అదే కనపడుతోంది. ఏంటి అక్కడ ముంబైలోనే అనేక ఆ జ్యువెలరీ షాపులు, ఆ ఎస్ సార్. ముంబై జ్యువెలరీ షాపులన్నిటిలో వీళ్ళు బంగారం కొన్నారని, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారని, ఒక బ్రాండే 200 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు మ్యాన్షన్ హౌస్. ఎస్ సార్.
ఒక డిస్టిలరీ 400 కోట్లు బంగారం ఇచ్చిందన్నారు. ఉమ్. ఆయన సిఎండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ నల్లప్పన్ ముత్తప్పన్ అతన్ని బెదిరించారని ఎస్ సార్, వస్తుండి. అవును. మొన్న చూసాం చెన్నైలో మరి సోదాలు జరిగాయి. రావు సాహెబ్ ఆ, మహాబలేశ్వర జ్యువెలరీస్ లో వాటన్నిటిలో కూడా ఉమ్. రెడ్డి సునీల్ రెడ్డి పైన మనీ లాండరింగ్ చేశాడని ఆరోపణలు. ఏది ఎస్ సార్. 10 నెలల క్రితం కృష్ణదేవరాయలు లోక్సభలో ఆరోపించాడు. ఉమ్. సునీల్ రెడ్డి 2,000 కోట్లు దుబాయ్కే మనీ లాండరింగ్ చేశాడని ఆరోపించారు. అతను ఉమ్. పట్టుకొచ్చారు, అతన్ని విచారించారు. అబేబే సాక్షి మీడియా గీ పెట్టుద్ది, వైసీపీ సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా అంతా కూడా ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఆయన గొప్ప న్యాయవాది, ఎస్ సార్. అతన్ని తీసుకొచ్చి విచారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారంటారు. అంటే ఉమ్. వీళ్ళ కంటికి సునీల్ రెడ్డి పారిశ్రామికవేత్తగా కనపడతారు, వీళ్ళ కంటికి మరి అనిల్ చోక్రా ఒక పారిశ్రామికవేత్త, అది కూడా రాయొచ్చుగా. అవును. సరే, అనిల్ చోక్రాని తీసుకొచ్చి అరెస్ట్ ఎలా చేస్తారు, కస్టడీలో ఎలా తీసుకుంటారు, అతన్ని విచారిస్తే పెట్టుబడులు బెటర్గా, ఎస్ సార్. పరిశ్రమలు పారిపోతాయని రాయండి. ఆ? ఉమ్. ఇప్పుడు ఇంకా ఎవరో ఉన్నారు అక్కడ ఏంటి, ఆ, అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ చేతన్ అనేవాడిని, అతను ఎవరో రోహిణ్ అనేవాడిని పట్టుకొచ్చినట్టున్నారు. ఉం? ఎస్ సార్. ఎస్ సార్, ఇప్పుడు ఇప్పుడు ఇదే. ఎస్ సార్, చెప్పండి. ఆ చేతన్ రోహిణ్ కూడా పారిశ్రామికవేత్తల, ఉమ్. వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా పరిశ్రమలు పారిపోతాయని రాస్తారా? లేదు సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవాళ లోకేష్ సమక్షంలో అనిత మేడం అమిత్ షాకి ఏం చెప్పారు, ఏ నివేదిక ఇచ్చారు. మొన్న ఒక ఎస్ సార్. ఎన్కౌంటర్ జరిగింది. ఏది అవును. ఆ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా మంది అవును. లొంగిపోయారు మావోయిస్టులు. ఈ ఉమ్. సమాచారం అందించడానికి వచ్చారా అనిత, లేకపోతే ఈ ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ అవినీతి కుంభకోణాలు, ఎస్ సార్. అరెస్టులు, సిట్ అవును. దర్యాప్తు, ఈ వివరాలు అందించడానికి ఆమె అమిత్ షాని కలిశారా? లోకేష్ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో మనకు వచ్చిన సమాచారం మీడియాకి ఇచ్చింది ఏంటి, దగ్గర దగ్గర 6,052 కోట్ల నష్టం జరిగింది అవును. ఆంధ్రప్రదేశ్కి మొంతా తుఫాన్ వల్ల. ఎస్ సార్. హోమ్ మినిస్టర్ అంటే కేవలం శాంతి భద్రతలు ఇవే కాదు కదా, ఏంటి ఆయన విపత్తుల నిర్వహణ కూడా చూస్తారు. ఏంటి విపత్తు సహాయం, కేంద్ర బృందాల పర్యటన. ఎస్ సార్. ఇప్పుడు హోంమంత్రి అనిత అయినా, అక్కడ హోంమంత్రి అమిత్ షా అయినా ఈ మొంతా తుఫాన్ పరిహారం చెల్లింపు గురించి అడగటానికి తీసుకువెళ్ళారా, వెళ్ళారా? ఎస్ సార్. లోకేష్ త్వరితగతిన మరి బాధిత రైతులకి ఆ పంట నష్టం తాలూకు మరి పరిహారం ఇవ్వమని కోరారా? అంటే ఒకటి, ఒక్క కార్యం మీద వెళ్ళారంటే అనేక కార్యాలు చక్కబెట్టుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.